ఖచ్చితంగా పోటీలో అయితే ఉంటాను. ఎక్కడి నుంచి ఎంపీయా ఎమ్మెల్యేయా అనేదే ఇంకొద్ది రోజులు సస్పెన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పాలకొల్లో నేను జాయిన్ అయినప్పుడు కూడా ప్రజలందరూ రఘురామకృష్ణరాజు గారిని ఆశీర్వదించాలి అని చెప్పారు. సో దట్ ఈస్ ఆల్సో క్లియర్ ఇండికేషన్. కాకపోతే ఇప్పుడు మంచో చెడ్డో రాష్ట్రం అంతా కూడా పరిచయం అక్కర్లేని వ్యక్తిని కాబట్టి నేను ఇక్కడే పోటీ చేయాలని లేదు. నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి ఎంపీగానైనా, అఫ్కోర్స్ ఎమ్మెల్యే అయితే డెఫినెట్గా నాకు నా సొంత ఊరు డెఫినెట్గా వి ప్రిఫర్. ఎందుకంటే ఎమ్మెల్యే ఈజ్ లోకలైజ్డ్ ఇది కాబట్టి. సో నా సొంత ఇప్పుడు భీమవరంలో నా ఇల్లు ఉన్నది కూడా ఉండి నియోజకవర్గంలోనే. ఎందుకంటే భీమవరం అవుట్స్కట్స్లో నా ఇల్లు, అది ఉండి నియోజకవర్గంలోనే ఉంటుంది. అలాగే మా స్వగ్రామంలో మా యాన్సెస్ట్రల్ హౌస్ కూడా ఉంది. నా పొలాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే అనేది ఇట్ ఈస్ మోర్ లోకలైజ్డ్. ఎక్కడో ఎమ్మెల్యే వేయటం అనేది కొంచెం వెగట్గాను ఎబ్బెట్టుగాను ఉంటుంది. సో పార్లమెంట్ సభ్యుడికి అయితే ఆ వెసులుబాటు ఉంటుంది. సో ఎమ్మెల్యే అయితే డెఫినెట్గా నేను నా సొంత ఊరే ప్రిఫర్ చేస్తాను. బట్ అదర్వైజ్ కొంచెం ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కాబట్టి, నా పాత అధ్యక్షుడు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు కాబట్టి ఆ విపత్తు నుంచి బయటపడాలంటే అఫ్కోర్స్ కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ఉంటారు, ఇక్కడ ఈయన ఉంటారు. ఎలా ఉన్నా కొంచెం అక్కడ పనిచేసేవాడు కూడా ఉండాలి కాబట్టి కొంచెం కోఆర్డినేషను, పెద్దోళ్ళు ఓకే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే కొంచెం ఆ లెగ్ వర్క్ చేయడానికి అక్కడ కొంచెం చురుగ్గా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎంపీగా అయితే నేను రాష్ట్రానికి కూడా ఎక్కువగా ఉపయోగపడతానని నా భావన. ఎమ్మెల్యే అయితే ఓకే ఐ మైట్ బి యూస్ఫుల్ టు ఓన్లీ మై స్మాల్ అసెంబ్లీ. సో అంచేత 5 ఏళ్ళుగా నేను నా వనవాసం ఢిల్లీలోనే గడిచింది కాబట్టి, సో అప్పుడు నేను ఖాళీగా లేను కాబట్టి ఎంతోమంది మంత్రులతో ఓకే రేపు అదే మంత్రి అదే పదవిలో ఉండకపోవచ్చు, కానీ సగం మంది 3/4 మంది మంత్రులు ఉంటారు కాబట్టి శాఖలు మారిన. సో నాకున్న సన్నిహితం ఆ సంబంధాల వలన రాష్ట్రానికి ఎక్కువ మేలు చేసే ఉపయోగం ఉంటుందనేది నా భావన. మరి చూడాలి. అంటే నన్ను అంటే ఇక్కడ మీరు ఎంపీగాను మీరు చెప్పింది ఎలా ఉందంటే నాకు రెడీ, ఎంపీకైనా రెడీ ఎమ్మెల్యేకైనా రెడీ అన్నట్టుగా చెప్పారు. నాకు అర్థమైంది ఏంటంటే మా సొంత ఊరికి ఉండికి ఎమ్మెల్యేగా అయినా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎంపీకైతే ఎక్కడి నుంచి అయినా రెడీ. అదే అర్థమైంది. ఎంపీ అయితే ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాబట్టి ఎంపీ